తర్వాత ముఖ్యంగా ఒక వారం కిందట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ నేనే ఇక్కడ ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తూ ఉన్నా. అయితే ఆయన ఒత్తిడి తెచ్చి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని చెప్పడం, తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది, మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం. అంటే ఇది ఎట్లా ఉందంటే అంటే అంతకుముందు ఒక సామెత ఉన్నది చూడు, ఎద్దు ఈనిందంటే ఘాటికి గట్టే అన్నట్టు. అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు. ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చినా అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఇదంతా 2000 ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది, అంటే 1924 మధ్యలో జరిగింది ఇదంతా. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈయన ముఖ్యమంత్రి కాదు. సాక్షాత్తు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు. అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వల్లనే దుష్ప్రచారం చేయడం, ఇదంతా అసలు ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం, ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం. తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు, దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం మల్లన్న సాగర్ 55,000 కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఇదే దాని మీద ఇప్పుడుండే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది అన్యాయము, మాకు చాలా అన్యాయం జరుగుతుందని. మేము రాష్ట్రానికి దిగువ ప్రాంతంలో ఉన్నాం, అవి ఖచ్చితంగా మిగులు జలాలను వాడుకునే రైటు హక్కు ఉంటుంది కాబట్టి అది మనము న్యాయస్థానంలో కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. దానికి తప్పకుండా విత్ పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చిన్న లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయాన్ని మార్చగల కెపాసిటీగా నీకు నిజంగా ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అదే ఒత్తిడి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చేసి పోలవరం మల్లన్న సాగర్ ఆపచ్చు కదా నువ్వు. తర్వాత మీరు ఎందుకు న్యాయస్థానానికి పోయినావు? అదే పని ఇప్పుడు చేయొచ్చు కదా. ఇట్లా అంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు, మేము ముఖ్యమంత్రి కాదు, నీ సర్వైవల్ కోసం నువ్వేదో చెప్తే దాన్ని విని తర్వాత వీళ్ళంతా తర్వాత ఈ రకంగా అబ్బా మీ వల్లనే ఆగిపోయింది అది ఇదని మాట్లాడడం. అది స్టార్ట్ చేసిన తర్వాత దానికి తగు పర్మిషన్ లేవు, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ మీరు స్టార్ట్ చేయొద్దని చెప్తే కూడా వినకుండా నువ్వు అప్పటికే కమిషన్లకు కక్కుర్తిపడి కమిట్ అయినావు కాబట్టి ఆ కమిషన్లన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పి నువ్వు వాళ్ళతో పనులు చేయించి లాస్ట్కి ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఇటు పనులు చేయించిన తర్వాత ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చి పని అంతా ఆపేసినారు. పని ఆపింది కాక 2,65,00,000 ఫైన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది రాష్ట్ర ప్రభుత్వము పరువుకు సంబంధించిన సమస్య. రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా ఢిల్లీ ఆ కోర్టుల దగ్గర తాకట్టు పెట్టి అక్కడ కూడా అవమానపరిచినావు. అంతటితో ఆగక ఇది ఎటు ఆగిపోయింది, నేను కమిట్ అయిన కమిషన్ నాకు రాలేదని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజాధనాన్ని 950 కోట్లు ఈ వేస్ట్ ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టు కూడా నువ్వు డబ్బు చెల్లించి ఆ కమిషన్ కూడా నువ్వు మళ్ళీ తీసుకున్నావు. అంటే ప్రజాధనాన్ని కూడా ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా దానికి కూడా డబ్బు చెల్లించి నువ్వు ఏదైతే కమిట్ అయినావో ఆ కమిషన్ కోసం ప్రజాధనాన్ని కూడా నువ్వు మళ్ళీ దుర్వినియోగం చేశావు. ఇదే ప్రజాధనాన్ని
మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల మీరు కానీ నేను కానీ స్టార్టింగ్లోనే అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత 1200 కోట్లతో పిలిచి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, అది కూడా మళ్ళా మామూలు సంస్థ కదా, ప్రముఖ సంస్థని మెగా, వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా చాప చుట్టేసుకొని పోయినారు. అంటే నిన్ను 1978 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసే మీ పులివెందులకు సంబంధించిన మన పులివెందులకు సంబంధించిన ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే వేంపల్లి టైలెండ్ వరకు మనము సాగునీరు ఇవ్వచ్చు. అలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా నీ కమిషన్ వస్తుందని అదే అమౌంట్ కానీ ఇక్కడ పెట్టింటే మన ప్రాంతం 100% సస్యశ్యామయ్యేది. Please subscribe to Leo News for more videos.